హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 2025లో ఫస్ట్ సూర్యగ్రహణం ఎప్పుడు, సూతక సమయం తెలుసుకోండి. ఈ రాసులకు లక్కే లక్కు. గ్రహణాలకు ఖగోళ దృక్కోణంలో మాత్రమే కాదు, సనాతన ధర్మంలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 2025 సంవత్సరంలో సూర్యగ్రహణాలు ఎన్ని, మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందో సూతక కాల సమయం తెలుసుకుందాం. 2024కి గుడ్ చెప్పి కొత్త సంవత్సరం 2025కి వెల్కమ్ చెప్పడానికి 1 నెల రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో తమకు కొత్త ఏడాది అయినా మంచి జరగాలని, చేపట్టిన పనులు పూర్తి కావాలని కోరుకుంటారు. అంతేకాదు, మంచి చెడుల గురించి తెలుసుకోవాలని కోరుకుంటారు. దీంతో రాబోయే సంవత్సరం తమకు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఎక్కువగా చూపుతారు. ఇది గ్రహాల జాతకం, స్నానం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ఏడాది పొడవునా ఏర్పడే సూర్య చంద్రగ్రహణాలు కూడా ప్రభావం చూపుతాయి. సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29, 2025న మధ్యాహ్నం 2:20 నుంచి సాయంత్రం 6:13 వరకు ఏర్పడుతుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఇక సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం 21 సెప్టెంబర్ 2025న జరుగుతుంది. అది కూడా పాక్షిక సూర్యగ్రహణమే. సూతక కాలం ఎప్పుడంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతక కాల సమయం ప్రారంభం అవుతుంది. ఇది గ్రహణ కాలం ముగిసిన తరువాత ముగుస్తుంది. గ్రహణం కనిపించే ప్రదేశాల్లో మాత్రమే సూతక కాలం చెల్లుతుంది. సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా సూతక కాలం కూడా చెల్లదు. ఏ రాసుల వారు లాభపడతారంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కొన్ని రాసులకు చెందిన వ్యక్తులకు శుభప్రదంగా ఉంటుంది. సూర్యగ్రహణం తరువాత కర్మఫలాలను ఇచ్చే శనీశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మిథునం, తుల, ధనస్సు, మీనం రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందనున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందిన వ్యక్తుల పనులు ఆగినవి కూడా మళ్ళీ సాగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఈ రాశుల వారికి ఆరోగ్యం పరంగా కూడా మంచిది. అంతేకాదు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్క ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల కూడా మన వీడియో అనేది మరికొంతమంది చూడడానికి వీలవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.